హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు స్పెషల్ ట్రెడిషనల్ రెసిపీ అండి. మన తెలుగువారి ప్రతి పండక్కి కూడాను ఈ కజ్జికాయలు లేకుండా పండగంటూ ఉండదు. సంక్రాంతి, దసరా ఇలాంటి ప్రతి పండక్కి కూడాను మనం స్పెషల్గా చేసుకునే ఈ కజ్జికాయలు కొంచెం హెల్తీగా, మరింత టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామా? నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. చాలా క్రిస్పీగా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను ఒక 2 కప్పుల వరకు మైదా తీసుకున్నాను అండి. మీ మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ 1 కప్పు వరకు పల్లీలు తీసుకున్నాను, వేయించిన పల్లీలు. వీటిని పొట్టు తీయడానికి నేను 2 చేతులతో ఇలా రుద్ది మరి పొట్టు తీసేసుకుంటున్నానండి. వీటిని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మైదాలో 1.5 స్పూన్ వరకు వెన్న తీసుకోండి. వెన్న వేయడం వల్ల పైన ఈ కజ్జికాయలు చాలా క్రిస్పీగా ఉంటాయండి. నేను చేసిన ఈ కజ్జికాయలు నాకు నెల పైగా కూడాను ఏమాత్రం చేంజ్ అవ్వకుండా చాలా క్రిస్పీగా ఉన్నాయి. లోపల స్టఫ్ కూడాను సేమ్ మనం ఫస్ట్ రోజు ఎలా ప్రిపేర్ చేసామో లాస్ట్ డే వరకు కూడా అలానే ఉంటుంది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని చపాతీ పిండిలాగా కలిపేసుకుందాము. ఈ పిండి మొత్తము 8 to 10 మినిట్స్ ఇలా ఒత్తుకుంటూనే ఉండాలండి. అప్పుడే ఆ కజ్జికాయలు అనేవి క్రిస్పీగా వస్తాయి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. మిక్సీ జార్లో 1 కప్ వరకు పుట్నాలు, అలానే పల్లీలు, నేను ఎండు కొబ్బరి తీసుకోలేదండి, పచ్చి కొబ్బరే తీసుకున్నాను. నెక్స్ట్ 4-5 ఇలాచి వేసుకొని ఫస్ట్ ఇలా జస్ట్ బరకగా గ్రైండ్ చేసేసుకోండి. దీంట్లో 1 కప్ వరకు తరిగిన బెల్లం వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నానండి. ఈ స్టఫ్ మాత్రం బరకగానే ఉండాలండి, మెత్తగా మాత్రం గ్రైండ్ చేయకండి. బరకగా ఉంటేనే తినేటప్పుడు మధ్య మధ్యలో పల్లీలు ఆ టేస్ట్ తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మైదా పిండిని మరొకసారి ఒత్తేసుకొని చిన్న చిన్న పూరీలు చేసుకునే అంత బాల్స్ లాగా చేసేసుకుందామండి. ఎన్ని బాల్స్ అయితే అన్ని. ఇక్కడ కొంచెం పొడిపిండి కూడా తీసుకున్నాను అండి. ఇప్పుడు మనము చపాతీలు ఒత్తుకునే ప్లేట్ ఉంటుంది కదా, దానిపైన కొంచెం పొడిపిండి వేసేసుకొని జస్ట్ దీన్ని పూరీల సైజులో చేసుకుందాము. ఈ పూరీ అనేది మరీ ఎక్కువ మందం ఉండకూడదు, అలా అని మరీ పలుచగా ఉండకూడదండి. సైజ్ చూసి చేసుకోండి, అలా అయితేనే క్రిస్పీ బాగుంటుంది. మందం ఎక్కువైందంటే మాత్రం మెత్తపడిపోతుంది. ఇప్పుడు మనకి ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీలు ఒత్తేసుకుందాము. ఇప్పుడు నేను ఇక్కడ కజ్జికాయల మౌల్డ్ అయితే తీసుకున్నాను. ఇవి రాతిండిది ఉంటుంది, చెక్కది ఉంటుంది, అలానే స్టీల్ది ఉంటుంది కదా. నేనైతే ఇది నచ్చి తీసుకున్నానండి. దీంట్లో నేను కొంచెం పొడిపిండి వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పూరీలను పెట్టేసి లోన ఈ స్టఫింగ్ పొడి కూడా పెట్టేసుకొని ప్రెస్ చేసేసుకున్నానండి. అంతే, చాలా సింపుల్గా మనకి కజ్జికాయ షేప్ అయితే వచ్చేసింది. సైడ్స్ మరి పిచ్చి పిచ్చిగా ఉండకోకుండా దీన్ని షేప్ కోసం అనేసి ఇలా ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ ఆయిల్ కూడా అప్లై చేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన పూరీలు పెట్టేసి స్టఫ్ వేసేసుకుందాము. పూరీలు ప్రిపేర్ చేసిన వెంటనే ఒత్తేసుకోండి ఇలా కజ్జికాయలు, అలా అయితేనే షేప్ బాగుంటుందండి. పైన కొంచెము వాటర్ అప్లై చేసేసుకొని ఇలా ఒత్తేసుకోండి, సరిపోతుంది. నాకు దేనికి కూడాను పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదండి, అన్నీ సేమ్గానే వచ్చాయి. వాటర్ అప్లై చేశాను, ఆయిల్ అప్లై చేసి, అలానే పొడి లేదు, ఏమి షేప్ ప్రాబ్లం లేకుండా చక్కగా వేసేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కజ్జికాయలని మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసేసుకొని ఇలా ఫ్లిప్ చేసేసుకుంటూ 2 సైడ్స్ వేగేలాగా వేయించుకుందాము. కలర్ అయితే మరీ డార్క్ కలర్ రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి. ఇలా తీసడం వల్ల ఏమి మెత్తగా రాదండి, క్రిస్పీగానే వస్తుంది. మీకు చేస్తూ ఉంటే మీకే అర్థమైపోతుంది. చూడండి, చక్కగా అయితే పొంగిపోయాయి. ఏ స్టఫ్ అనేది ఏది కూడాను బయటికి రాలేదు. ఇలా మీకు ఎన్ని ఆయిల్ కావాలంటే అన్ని ఆయిల్ వేయించేసుకోండి. నేను అన్నిటిని కూడాను ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. ఆయిల్ కూడాను అస్సలు ఎక్కువగా పీల్చదండి, చాలా తక్కువగా పీల్చుతుంది. జస్ట్ ప్రొసీజర్ ఎక్కువ అనిపిస్తుంది మనకి లోన స్టఫ్ ప్రిపేర్ చేయడము, ఈ పూరీలు చేసుకోవడము, కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పల్లీలు, పుట్నాల, బెల్లం టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రవ్వలు వీటన్నిటికంటే ఇది హెల్తీగా కూడాను ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు వీటన్నిటిని నేను ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాను అండి. కన్ఫామ్గా 1 మంత్ పైగా ఇవి స్టోర్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో. తప్పకుండా ట్రై చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి.